స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో గైస్ కొంచెం లేట్గా లేచాను గైస్. ఏంటంటే అస్సలు రాత్రి నిద్రలేదనమాట. సో అది సంగతి. సర్లే, ఓకే. ఎనీహౌ, సో గైస్ మన ఛానల్ అనేది 900 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఒకే ఒక్క ట్రేడ్ తీసుకున్నాను అండి. సేమ్ బీఎస్సీ మీద ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ నన్ను అబ్జర్వ్ చేశాను, దాని యొక్క సపోర్టింగ్ లెవెల్ అన్నీ రాసుకున్నాను అనమాట చాలా జాగ్రత్తగాను. నేను చార్ట్ చూపిద్దామంటే అవి చూపించడానికి అంటే 24 అవర్స్ అంటే 3 months బిఫోర్ చూపించాలంటున్నారు. అందుకని ఆ చార్ట్ అనేది చూపించలేకపోతున్నాను. ఎందుకంటే దాని సపోర్టింగ్ లెవెల్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా మళ్ళీ నేను వేరే ట్రేడ్ తీసుకోవడం ఎందుకు, ఇంత పర్ఫెక్ట్గా నాకు అర్థమవుతుంది ఆ షేరు ఎక్కడెక్కడ ఆగుతుంది, ఎక్కడెక్కడ పైకి లెగుస్తుంది అని చెప్పేసి. సో నేను ఈసారి 100 అంటే బ్లైండ్గా పెట్టేసాను. ఇంకా 10 shares తీసుకున్నాను అనమాట డైరెక్ట్ బిఎస్ఏ. సో 10 shares తీసుకోవడంతో అది ఎగ్జాక్ట్లీ నేను ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్లు క్యాప్చర్ చేశాను, సంథింగ్ అరౌండ్ 90 points, 90 rupees క్యాప్చర్ చేసి 90 points క్యాప్చర్ చేశానండి. అంటే నార్మల్గా చెప్పాలంటే ఇట్స్ టూ మచ్ తప్పుగా తప్పుగా కొట్టేసాను యాక్చువల్లీ. ఎనీహౌ, సో ప్రాఫిట్ వచ్చేటప్పటికి అంటే 10 shares నేను తీసుకున్నందుకు కానీ నా ప్రాఫిట్ వచ్చేటప్పుడు 932 rupees ప్రాఫిట్ అనమాట. ఎనీహౌ, ఇట్స్ ఓకే. మరి ఏం చేస్తాం మరి చెప్పండి. ఓకే, ఇందులో మ్యాక్సిమం ఎన్ని పోగా అంటే మర్చిపోయి నేను 10 shares తీసుకోలేదు, 12 shares తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ యావరేజ్ చేశాను, అంటే బాగా పైకి వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇది 50 rupees పైన వెళ్తున్నప్పుడు ఇంకో 2 shares యాడ్ ఆన్ చేసి ఎగ్జిట్ కొట్టాను అనమాట. సో అందుకని సో టోటల్ 932 rupees. సో మ్యాక్సిమం ట్యాక్సెస్ పోగా మహా అయితే 60 రూపాయలు. ఎందుకంటే ఒకే ట్రేడ్ కాబట్టి మ్యాక్సిమం 60 నుంచి 70 rupees అవ్వచ్చు, అంతకంటే ఏం లేదు. సో దట్ సైడ్ గైస్. అండ్ ప్రాపర్ నెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు సైడ్ చూపిస్తాను ఎంత కట్ అవుతుంది ఏంటని చెప్పేసి. ఎందుకంటే నా వీడియో చెప్తాను తొందరలో ఉంది, ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి, నైట్ నిద్ర లేదు. సో అదనమాట పరిస్థితి. ఏమి చేసుకోలేదు గైస్, ఏం చేయను గైస్, అది ఓకే. సో అదనమాట. అండ్ ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మనం 900 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉన్నాం అనమాట. మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంతో అవసరం అండి నాకు. వాట్సాప్ గ్రూప్లో చాలామంది ఉన్నారు, కానీ ఎవరో లైక్ చేయట్లేదు, కామెంట్ పెడతలేదు. అంతమంది యాక్టివ్గా ఉన్నా అసలు ఏమాత్రం సపోర్ట్ రావట్లేదు అనమాట. చాలా బాధాకరేస్తుంది. అడుగుదాం అనిపిస్తుంది ఒక్కొక్కరిని, కామెంట్ అండ్ లైక్ అండ్ సపోర్ట్. మీ అందరి కృషితోటే నేను పైకి ఎదగలను. అండ్ ఎదిగిన తర్వాత కూడా నేను అందరినీ పిక్ చేసుకుంటానండి. త్వరలోనే ఈ సెబీ రూల్స్ అనేది మ్యాక్సిమం కస్టమైజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గైస్. మరి ఏం చేయండి చెప్పండి. ఉంటాను మరి, టేక్ కేర్ గైస్, బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. ఉంటాను మరి, టేక్ కేర్. అండ్ ఏదైనా మీమ్స్ ట్రై చేస్తాను ఈ ప్రాఫిట్స్. ఓకే, ఉంటాను మరి. హే వావ్, ఆహా ఏమి అందం.